రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో విద్యా వైద్య స్వయం ఉపాధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా రెడ్ కాన్వెంట్ పూర్వపు విద్యార్థి జగన్నాథ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ అవసరమైన వారిని ఆదుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తూ రెడ్ కాన్వెంట్ పూర్వపు విద్యార్థులు ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా కళ్లజోళ్లు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రామచరణ్, రెడ్నం రమణమూర్తి పాల్గొన్నారు. మరి కళ్లజోళ్లు కావాల్సిన వారు గవర్నమెంట్ జనరల్స్ కూడా టెస్ట్ చేయించుకొని, అలాగే వైట్ రేషన్ కార్డు నుండి 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడికి మనం ఉచితంగా ఇస్తాం. నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మీ ఇంటి వద్ద నిరుపయోగంగా వాడినవి పక్కన పెట్టి కళ్ళద్దాలు ఏమన్నా ఉంటే ఆ ఫ్రేములు తీసుకొచ్చి మరి లయన్స్ కమ్యూనిటీ హాల్ రామారావుపేటలో ఇస్తే అవి రీయూజ్ చేస్తాం. అంతేకాకుండా కొత్తవి కూడా ఉంటాయి. వారు వచ్చిన వాళ్ళ అభిష్టం మేరకు వారికి ఆ యొక్క ఫ్రేముల్లో వారికి సరిపడే అద్దాలు ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతున్నది. మరి ఈ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు గత 7 సంవత్సరాల్లో మరి ఈ పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం, వికలాంగులకు ట్రైసైకిల్స్ ఇవ్వడం, అలాగే ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వడం, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెట్ గ్రైండర్లు కానీ కుట్టు మిషన్లు ఇవ్వడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న మా యొక్క పూర్వ విద్యార్థుల సంఘానికి, ఆ సంఘ సభ్యులకి, అలాగే ప్రజలు కూడా ముందరకు వచ్చి మాకు విరాళాలు అందజేస్తే మేము కూడా ఈ మంచి కార్యక్రమాలకి ఖర్చు పెడతామని తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా వారి ఇంటి దగ్గర నిరుపయోగంగా ఉన్న బట్టలు కానీ లేకపోతే కళ్ళజోళ్ళు కానీ ఇక్కడ అందజేయమని కోరుతూ మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం.